హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివాడ పిల్ల ఛానల్. ఈరోజు నేనైతే ఒక బ్యూటిఫుల్ జర్నీని ఎక్స్ప్లోర్ చేయడానికైతే వెళ్తున్నాను. అది గుడివాడ నుంచి పెడన కలంకారీ వరల్డ్లోకి. గుడివాడ నుంచి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ జర్నీ. ఈ రూట్లో అసలు పచ్చని పొలాలు, పంట కాలువలు, రోడ్డు పక్కన కనిపించే బ్యూటిఫుల్ వ్యూస్, లోటస్ పాండ్స్, అసలు మన కృష్ణా జిల్లా అందాలంతా ఎంత స్పెషల్ ఇక్కడ తెలుస్తుంది. సిటీ లైఫ్లో చాలా బిజీ అయిపోయి లైక్ ఇలాంటి పీస్ఫుల్ వ్యూస్ని, ఒక ఫ్రెష్ ఫీలింగ్ని ఇస్తాయి. కలంకారీ అంటే జస్ట్ ఒక డ్రెస్ మెటీరియల్ కాదు, దాని వెనుక ఆర్టిస్ట్ క్రియేటివిటీ, పేషెన్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫైనలీ మేమైతే పెడన్ రీచ్ అయ్యాము. పెడన అంటే చాలామందికి కలంకారీ గుర్తొస్తుంది. ఈ ప్లేస్లో జనరేషన్స్ నుంచి ఒక ట్రెడిషనల్ కలంకారీ ఆర్ట్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. హ్యాండ్ వర్క్లో ఉండే ఆ స్పెషల్ ఫీల్, డిజైన్స్లో ఉండే యూనిక్నెస్ అవి మిషన్ ప్రొడక్ట్స్లో అయితే అంత ఈజీగా దొరకవు. అండ్ నాకైతే వాళ్ళ కలంకారీ మేకింగ్ ప్రాసెస్ కూడా చూసే ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఫస్ట్ క్లాత్ ప్రిపరేషన్ నుంచి డిజైన్ క్రియేట్ చేయడం, కలర్ సప్లై చేయడం, ఫినిషింగ్ వరకు ప్రతి స్టెప్లో చాలా కేర్ అండ్ పేషెన్స్ ఉంటుంది. ఒక ఫైనల్ ప్రోడక్ట్ వెనుక ఇంత హార్డ్ వర్క్ ఉంటుందో అక్కడ చూస్తేనే తెలుస్తుంది. ట్రెడిషనల్ ఆర్ట్ని సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, క్వాలిటీ అండ్ యూనిక్ డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళకి పెడన కలంకారీ ఒక మంచి ఆప్షన్ అని అనిపించింది. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నా కూడా ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. మేమైతే పర్టికులర్గా ఒక షాప్ అని వెళ్ళలేదు, అలా ర్యాండమ్గా వెళ్తుంటే నాకైతే ఒక షాప్ కనిపించింది. సో ఇంక అక్కడ ఫస్ట్ కలెక్షన్స్ చూద్దాము, నచ్చితే తీసుకుందాము లేదా వేరే షాప్స్కి వెళ్దాము అని అయితే అనుకున్నాను. బట్ లక్కీలీ నాకు అన్నీ అక్కడే బాగా నచ్చినాయి. కలెక్షన్స్ ఎంత బాగున్నాయంటే మీరు కూడా చూస్తారు. నేను వెళ్ళింది అయితే ఝాన్సీ కలంకారీ షాప్ అని చెప్పి ఒకటి ఉంది. మీకు కావాలంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద వాళ్ళ ఇన్స్టా ఐడి అండ్ ఫోన్ నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తాను. మీరు వన్స్ పెడన్ రీచ్ అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మనిషిని పంపిస్తారు. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి, నాకు జెన్యూన్గా అక్కడ నచ్చి నేనైతే చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ యూ నేమ్ ఇట్ యూ ఫైండ్ ఇట్ అన్నట్టు. అండ్ నేను ఇంకా అక్కడ మా డాడీకి కూడా తీసుకున్నాను. ఇక్కడైతే మనకి స్మాల్ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్నీ దొరుకుతాయి. హ్యాండ్మేడ్ కలంకారీ నుంచి బ్లాక్ ప్రింట్స్ కలంకారీ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పట్టు శారీస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చి చందూరి సిల్క్ శారీ అన్నట్టు. అండ్ ఎంత సాఫ్ట్గా ఉందో, బాడీ హగ్గింగ్లా ఉంది ఈ శారీ అయితే. అండ్ షైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఫీడింగ్ కుర్తీస్ ఉన్నాయి, లైక్ నైట్ వేసుకోవడానికి నైట్ గౌన్స్, ఇంకా అలా స్ట్రైట్ కట్ కుర్తీస్, ఫ్రాక్స్, కార్డ్ సెట్స్, లైక్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. నాకైతే వెళ్ళంగానే ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ కలర్, ఆ ఫ్యాబ్రిక్, ఆ సాఫ్ట్నెస్ చాలా బాగుంది. బట్ అప్పటికే నేను ఇంకో 2-3 శారీస్ తీసుకున్నాను, సర్లే అని చెప్పి ఇంకా తీసుకోలేదు అది. అండ్ నేనైతే మంచిగా డ్రెస్ మెటీరియల్స్ అయితే మంచిగా తీసుకున్నాను. అండ్ ఏమేమి తీసుకున్నానో నేను వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. ఇక్కడ వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలా మిషన్తో కాకుండా ఇలా మ్యాన్ పవర్ యూస్ చేసి వీళ్ళైతే కలంకారీ వర్క్ని అయితే చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రింట్ మనం 4 టైమ్స్ వేయాలంట. ఒకసారి నార్మల్ డిజైన్ వేస్తారు, ఇంకోసారి కలర్స్ వేస్తారు, అలా 4 టైమ్స్ ప్రింట్ వేస్తారట, అప్పుడే క్లియర్గా ఉంటుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ మనం మిషన్ వాష్ అది చేయొద్దు, జస్ట్ హ్యాండ్తో లైట్గా వాష్ చేసుకుంటూ ఉండాలంట. న్యాచురల్ కలర్స్ యూస్ చేస్తారు కాబట్టి కలర్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు. అండ్ వన్స్ ఇది కలర్ వేసిన ప్రతిసారి వీళ్ళైతే వాష్ చేస్తారు, లైక్ పర్టికులర్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్తో వాష్ చేసి డ్రై చేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తారు. దీనికైతే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, అరే వీళ్ళు పెట్టిన ప్రైజెస్కి అసలు వీళ్ళు చేసే పనికి సంబంధం లేదు కదా అన్నట్టు. అండ్ ఇలా చాలా వరకు ఫ్యాబ్రిక్స్ అయితే ఇంపోర్ట్ అయిపోతూ ఉంటాయంట, లైక్ ముంబైకి, ఢిల్లీకి అలా ఇంపోర్ట్ అయిపోతూ ఉంటాయంట. వీళ్ళు ఇక్కడ పెట్టుకునే స్టాక్ చాలా కొంచెం పర్సెంటే వీళ్ళు ఇక్కడ స్టాక్ పెట్టుకుంటారంట, మోస్ట్లీ ఇంపోర్టెడే వెళ్ళిపోతూ ఉంటాయి.
నేనైతే ఇక్కడ 4 డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ ఇదైతే ఫుల్ సెట్ తీసుకున్నాననమాట. ఇది నాకు 800 రూపీస్ పడింది. ప్యూర్ కాటన్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది 250 రూపీస్. ప్రతిదీ 2.5 మీటర్స్ అండి. ఇంకా మెన్షన్ చేయక్కర్లేదు కదా. ఇది 2.5 మీటర్స్ 250 రూపీస్ పడింది. లైక్ మీటర్ వచ్చేసి 100 రూపీస్. అండ్ నెక్స్ట్ యెల్లో కలర్ తీసుకున్నాను. ఇది 2.5 మీటర్స్ టాప్ అండ్ చున్నీ ఒకటి, దుపట్టా ఒకటి వచ్చింది. ఇదైతే 400 రూపీస్ పడింది నాకు. అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ అయితే మీటర్ 150 రూపీస్. అది 2.5 మీటర్స్ తీసుకున్నాను. తీసుకున్న ప్రతిదీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే మా డాడీ కోసం 2 బిట్స్ తీసుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్స్ అక్కడ కాటన్ చాలా బాగుంది. సో బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కదా అన్నట్టు ఇవి 2 బిట్స్ తీసుకున్నాను. ఈ స్మాల్ జర్నీలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాము. మీరు కూడా పెడన్ కలంకారీని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఒకసారి అయితే విజిట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్తో కలుద్దాం.